జానీ మాస్టర్ అండ్ రేప్ చేశారని ఆయన టీంలో ఉన్న ఒక లేడీ కొరియోగ్రాఫరే కేసు పెట్టింది కదా, ఏ విధంగా చూడొచ్చు? ఒక విషయం చెప్తున్నా, బయట చాలా చూస్తున్నాం. తెల్లారి లేచిన కాంచి మొన్నటిదాకా చూస్తే కలకత్తా, అది ఇంకా కంప్లీట్ కాలేదు. మొన్న చూస్తే గుడ్లవల్లేరు, అది ఎంతవరకు నిజమో తెలియదు. ఇలాగా మీరు ఇండస్ట్రీలో ఉండి మీకు ఇండస్ట్రీలో మంచి మెసేజ్ ఇవ్వాల్సిన వ్యక్తులు మీరు ఈ రోజున దిగజారిపోయే పరిస్థితి ఎందుకు అంటే ఇలాంటి వాళ్ళ వల్లే. మీకు ఈ అవమానాలు ఎందుకు ఎదురవుతాయి ఇండస్ట్రీ వాళ్ళ కంటే ఇలాంటి చర్యల వల్లే. ఈ కామవాంఛలు తీర్చుకునే ప్రక్రియ ఏదైతే ఉందో ఈ అసిస్టెంట్లని టార్గెట్ చేయడం తప్పది. ఎప్పుడైనా సరే జానీ మాస్టర్కి మంచి కొరియోగ్రాఫర్ అని, మంచి డ్యాన్సర్ అని, టాప్ 5 కొరియోగ్రాఫర్లో ఈయన ఒకడని మంచి పేరు ఉంది. ఇలాంటి పేరున్న వ్యక్తి అలాంటి పని చేయడం ఎలా ఉంటుందంటే సమాజానికి వీళ్ళందరూ ఇంతే, ఇలాగే ఉంటారు అనే ఒక మెసేజ్ని పాస్ చేసినట్టు ఉంటుంది. ఓకే, అంటే కరెక్టే. కానీ ఇంకొక విషయానికి వస్తే అన్న, ఇప్పుడు జానీ మాస్టర్ గారు నేషనల్ అవార్డు విన్నర్, పాన్ ఇండియా కొరియోగ్రాఫర్. ఈ వీడియో మళ్ళీ ఇంకొక మాట ఏమంటుందంటే, నన్ను దూరం పెట్టేశారు, నాకు వర్క్ ఇవ్వకుండా అంటుంది. ఈ వీడియోలో కంటెంట్ ఉంటే ఎక్కడికి వెళ్ళిన అవకాశాలు వస్తాయా రావా? వస్తాయి. మరి ఏ విధంగా చెప్తారన్న మీరు? లేదన్నా, ఇప్పుడు అక్కడ ఆవిడ ఏమేమి కేసు పెట్టింది రాయదుర్గంలో, నన్ను ఇలాగా ఎన్నో సంవత్సరాల నుంచి వేధిస్తున్నాడో, నన్ను అలాగ చేయమని వేధిస్తున్నాడో కాబట్టి నేను ఈ విషయంలో నేను కేసు పెడతానని వచ్చి పెట్టింది. ఆ 0 కేసు నెల తీసుకెళ్ళి నార్సింగ్ పోలీస్ స్టేషన్లో అప్పచెప్పారు. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత ఈయన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇప్పుడు చేసిన తర్వాత ఇప్పుడు ఈయన తప్పు లేదు భయ్యా, నువ్వు అన్నట్టే. ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ కొరియోగ్రాఫర్ అయ్యాడు, నేషనల్ అవార్డు కొట్టాడు, ఐ యాక్సెప్టెడ్. నీ తప్పు లేదు, నువ్వేం చేయాలి? ప్రెస్ని పిలవాలి, డిబేట్ పెట్టు, ప్రెస్ మీట్ పెట్టి ఇదంతా నాటకం, ఇక్కడ జరిగేదంతా నిజం కాదు, మీరు ఎవరు నమ్మకండి, జరిగింది అసలు నిజం ఇది అని ఒక డిబేట్ పెట్టాలి కదా. నువ్వెందుకు పారిపోయావు? నువ్వెందుకు దాక్కున్నావు? నువ్వు దాక్కున్నావంటే నువ్వు యాక్సెప్ట్ చేసినట్టే తప్పుని. ఈ రోజున నిన్ను జనసేన పార్టీలోంచి మెంబర్ కింద తొలగించారంటే నువ్వు అది యాక్సెప్టెన్స్ ఇచ్చినట్టే. అక్కడ ఆల్రెడీ నీకు పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా వెళ్ళింది ఈ విషయం. నీవు అదృష్టవంతుడివి, నేను కాల్చలేదు పవన్ కళ్యాణ్, నువ్వు చాలా అదృష్టవంతుడు అని నేను చెప్తున్నా. జనసేన తీసేశారు. ఎవరు చెప్పారు బ్రో? తొలగించారు. ఎవరు చెప్పిన? అక్కడ పొలిటికల్గా న్యూస్ స్ప్రెడ్ అయింది. నేను రూమర్ అనుకోవచ్చుగా. ఇది కూడా రూమర్ అవుతుంది అలాంటప్పుడు, అర్థమైందా? మీరు అడిగేది కూడా రూమర్ అవుద్ది. కాబట్టి ఏదైనా సరే క్లారిటీ అంటున్నా నేను చెప్పేది ఏంటంటే, ప్రెస్ మీట్ పెట్టి క్లారిటీ ఇవ్వాలి నువ్వు. ఇదో ఒకరోజు ఇప్పుడు ఎన్నో కన్వెన్షన్ కూల్చివేశారు నిన్నగాక మొన్న హైడ్రా, దాని గురించి ఒక ప్రెస్ మీట్ ఇచ్చాడు నాగార్జున. నేను కోర్టులో కేసు వేసుకున్నాను, న్యాయం జరిగితే జరుగుతుంది, లేకపోతే లేదు, తర్వాత సంగతి అది, నా ఆస్తి అది అని ఒక కేసు వేసుకున్నాడు. అలాగే నీ మీద ఇప్పుడు ఈ ఎవరైతే ఉన్నారో కొరియోగ్రాఫరా, అసిస్టెంట్ కొరియోగ్రాఫరు నన్ను మానసికంగా నాకు క్యారీవాన్లో ఇబ్బంది పెడుతున్నాడో, ఎన్నో సంవత్సరాలు జరుగుతుంది, నన్ను పెళ్లి చేసుకుంటానని మోసం చేసి ఏదో అంటుంది సంథింగ్. ఆవిడ అలా అంటున్నప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు పాన్ ఇండియా లెవెల్ కొరియోగ్రాఫర్ కాబట్టి అందరి దృష్టిలో నేను బ్యాడ్ అయిపోతానని స్పందించాలి. స్పీడ్గా స్పందిస్తే అది రోమరో రియల్లో తెలుస్తుంది జనాలకి. ఈ రోజున ఇప్పుడు బాడీ మెంబర్గా తొలగించవలసిన పరిస్థితి వచ్చింది నీకు జనసేన పార్టీ నుంచి. జనసేన పార్టీ కోసం నువ్వు చాలా చేసావు, ఐ అప్రిషియేట్ యూ. కానీ ఈ రోజున నీకు ఆ స్థానం కోల్పోయావు నువ్వు. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ ఏమాత్రం ఒప్పుకోడు భయ్యా. నేను చెప్తున్నాను కదా, ఆయనకు అసలు అలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయంటేనే సహించలేడు. ఒక ఏపీ ప్రభుత్వంలో, వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఉన్న కేసుని నిన్నగాక మొన్న సాల్వ్ చేశాడు, ఒక ఆడపిల్ల కేసుని అన్యాయం జరిగితే. ఆ సాల్వ్ చేసిన వ్యక్తి ఇలాంటి జానీ మాస్టర్లని అస్సలు ఎంకరేజ్ చేయడు. నేను చెప్తున్నా ఇదే. థ్యాంక్స్ అన్న.